హలో అండి, సారీ అండి, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి అనుకోవద్దు. యాక్చువల్లీ వీడియో తీయడానికి అయితే చాలా పెద్ద రీజనే ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే నేను అది చూస్తున్నాను అంటే నేను మొన్ననే చేశానండి. యాక్చువల్లీ ప్రతి కామెంట్ మీరు కామెంట్ చేస్తారు కదా, కామెంట్ చేసి మీరు రిమూవ్ చేసినప్పటికీ డిలీట్ చేసినా కూడా నాకు మెయిల్ వస్తుంది అనమాట. నాకు మీరు పెట్టే ప్రతి కామెంట్ నాకు మెయిల్ ద్వారా నాకు తెలుస్తుంది, ఇన్ కేసు ఎవరైనా రిమూవ్ చేసినా కూడా. సో అది మొన్ననే అన్సబ్స్క్రైబ్ చేశాను అనమాట. ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి మధ్య చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క కామెంట్ని నేను ఇంకా ఎందుకులే మెయిల్లో ఎందుకు ఇక్కడ చూస్తున్నాను కదా అని చెప్పేసి నేను దాన్ని అన్సబ్స్క్రైబ్ చేశాను రీసెంట్గానే, మొన్న సాటర్డే రోజు ఏమో చేశాను. సో అందుకనే నాకు అది బ్యాకప్ అనేటువంటిది లేదనమాట కమెంట్. యాక్చువల్లీ ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క మీ వీడియోస్కి కనెక్ట్ అయ్యాము, ఎందుకంటే మా బ్రదర్ కూడా గ్రూప్ 1 రాశారు, మెయిన్స్ రాశారు. అసలు ఈ మధ్య అసలు తను ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థమైతే లేదు, ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నైట్ ఎప్పుడో 1-2 వస్తున్నాడు, ఇంట్లో పేరెంట్స్ ఎట్లా ఉంటారని చెప్పి చాలా పెద్ద మెయిల్ రాశారనమాట. నేను దాన్ని రిమూవ్ చేసేసారండి. జస్ట్ మా చిన్న పాపని తీసుకొచ్చి పెద్ద పాపని తీసుకొచ్చి ఆ టైం గ్యాప్లో నేను ఆ కమెంట్ అయితే చూశాను. నేను అది మళ్ళీ వెంటనే రిమూవ్ కూడా చేసేసారు. నేను స్క్రీన్ షాట్ దిద్దాం అనుకునే లోపు రిమూవ్ చేశాను. నాకు ఇగో ఇట్లా పెద్ద పెద్ద కమెంట్స్ వచ్చినాయంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను అనమాట. సో అంటే యూజ్ ఉంటుంది కదా, ఒకవేళ మంచిగా చెప్పారనుకోండి కమెంట్లో, నేను మా వాళ్ళకి చూపిస్తాను అనమాట, ఇట్లా ఇంత పెద్ద పెద్ద కమెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఆ కమెంట్ చూసి నేను దాన్ని స్క్రీన్ షాట్ చేద్దాము, పాపని తీసుకొచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ చేద్దాం అనేటప్పటికీ వాళ్ళు రిమూవ్ చేసేసారు. అంటే ఒక్కొక్కసారి ఏంటిదంటే ఏమైనా వేరే మీనింగ్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ హార్మ్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, నైఫ్, సూసైడ్ ఇట్లాంటి ఏమైనా వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, అది ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా రిమూవ్ చేస్తాను అనమాట. అట్లా కొన్ని ఉంటాయి అనమాట, గైడ్లైన్స్ ఉంటాయి యూట్యూబ్లో, మేబీ అట్లా ఏమైనా ఉండొచ్చేమో. అయితే అక్క అసలు ఏం చేస్తున్నాడో అర్థమైతే లేదు, ఒక పరధ్యానం గుంటున్నాడు, నైట్ పూట కూడా రోడ్డు మీద వెళ్తున్నాడంట, పక్కన ఉన్న ఫ్రెండ్ గుంజాడంట, అంటే వెహికల్స్ వెనక ఏం వెహికల్స్ వస్తున్నాయో కూడా చూసుకోకుండా నడుస్తున్నాడు రోడ్డు మీద. కొంచెం అక్క దయచేసి అతను మెయిల్ ఇస్తాను నేను, మీరు ప్లీజ్ తనకి చెప్పండి అని చెప్పేసి ఏదో కామెంట్, నేను అసలు అంత ఫాస్ట్గా నేను అంత క్లియర్గా చదవలేదు. సో ఇదే ఉందనమాట పెద్ద కామెంట్. సో మీ వీడియోస్ మా బ్రదర్ రాశారు కాబట్టి మెయిన్స్, నేను అప్పటి నుంచి ఏమైనా అప్డేట్స్ తెలుసుకుందామని చెప్పేసి నేను మీ వీడియోస్ చూస్తున్నాను అని చెప్పేసి సిస్టర్ అయితే కమెంట్ చేశారు. నిజంగా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు వాళ్ళని కాదు, ఇప్పుడు నా సిచ్యువేషన్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటిది, స్టవ్ మీద ఏదైనా పెట్టి వదిలేయడము, ఒక్కొక్కసారి అయితే గిన్నె మాడిపోతుంది, పాలు అయితే మొత్తం ఇంకిపోతున్నాయి, మాడిపోవడం ఇట్లాంటివన్నీ చాలా ఫేస్ చేశాను నేను. ఇది అందరికీ ఉంటుంది. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంచెం అనేటువంటిది అదేమంటారు ఉండాలండి. కొంచెం పరధ్యానంలోకి వెళ్ళిపోకండి. మన గురించి మన ఫ్యామిలీ వాళ్ళు లాట్ ఆఫ్ హోప్స్ తోటి ఉంటారు. ఎగ్జామ్ అనేటువంటిది మన అందరికీ అదే టెన్షన్లో ఉన్నామండి మనము. కానీ ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగే చూడండి, అది రాకపోతే వేరే ఎగ్జామ్లోకి వెళ్దాము, ఇంకా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వై యు ఆర్ గివింగ్ దిస్ మచ్, అంటే ఇంత టెన్షన్, మనము టెన్షన్గా లోన్ అయ్యి మన ఫ్యామిలీకి కూడా ఎందుకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు చెప్పండి. దీని గురించి అసలు నార్మల్గా సర్లే అని చెప్పేసి వదిలేద్దాం అని అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో ఆలోచించిన అనమాట. ఖచ్చితంగా అడ్రస్ చేయాలి ఇది అని చెప్పేసి దయచేసి చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను ఇప్పుడు మీరు కూడా వీడియోస్, ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఆల్రెడీ మనం చాలా ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు పడితే వాళ్ళు ఛానల్ క్రియేట్ చేయడము కేవలం మెయిన్స్ గురించి. నేను వాళ్ళ ఛానల్ కూడా చూస్తున్నాను, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రన్ చేస్తున్న ఛానలా లేకపోతే జస్ట్ ఇప్పుడిప్పుడే రన్ చేస్తున్న ఛానలా అని చెప్పేసి చూస్తే కేవలం మెయిన్స్ అప్డేట్స్ ఇవ్వడం కోసమే ఛానల్ రన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, అక్క మరి మీరు కూడా రిజల్ట్స్ గురించి చెప్తున్నారు, మీరు కూడా టెన్షన్ పెడుతున్నారు అని చెప్పేసి మీరు అనొచ్చేమో. నేను టెన్షన్ పెట్టట్లేను, నేను చెప్తున్నాను మనకు రిజల్ట్స్ ఎట్లనన్నా రావచ్చు, వీ హ్యావ్ టు ఫేస్. మన లైఫ్లో ఎగ్జామ్స్కి ఎంత పోర్షన్ ఇవ్వాలో అంత పోర్షనే ఇవ్వాలి అని చెప్పేసి నేను మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఇంతకటి వీడియో కూడా, ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సెకండ్ వీడియో. సో ఆ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పోటీ పడుతున్నారు, మనకంటే ఎక్కువ ఎంతమంది ఎగ్జామ్లో అంటే బాగా చదివిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడు అందరం బాగా రాసినాం అనే ఉంటే ఇన్ కేసు రాలేకపోతే ఖచ్చితంగా బాధపడతాం కదా. సో అందుకనే ఫస్ట్ నుంచే మనకు వస్తుంది అని ఫీలింగ్ పెట్టుకొని సడన్ గా మన నెంబర్ అక్కడ లేకపోతే డెఫినెట్ గా బాధకు గురవుతాము. సో అందుకనే అంటే బీ కూల్, వచ్చినా రాకపోయినా మనం తీసుకుందాము. ఇది కాకపోతే ఇంకా చాలా లైఫ్ ఉంది మనకు. ఇప్పుడు దీనికోసము ఇప్పుడు రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా వెళ్తే ఎట్లా అండి బ్రదర్, కొంచెం ఆలోచించండి. అంటే ముఖ్యంగా మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు ప్రెషర్లోనే ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, ఎందుకంటే నేను కూడా అదే ఆస్పిరెంట్ని కాబట్టి, నేను కూడా మెయిన్స్ రాశాను కాబట్టి. నేనేంటంటే కిచెన్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అది కూడా డేంజరే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను కూడా ఒకసారి మా చిన్న పాప స్కూల్కి వెళ్ళకుండా మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోతున్నాను. సో దీస్ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్. కానీ కొంచెం మళ్ళీ తర్వాత మరీ అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయ్యి వస్తున్నాను అనమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం మనందరం, నేనేమి మీ ఒక్కరికే చెప్పట్లేదు, నేను కొంచెం కాన్షియస్గానే ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ బీ కాన్షియస్. మన ఫ్యామిలీ మన కోసం, ఎవరు ఒకటి చూడండి, సొసైటీలో ఎవరు మన కోసం ఏడవరండి, మన ఫ్యామిలీ కోసమే బతకాలి. వాళ్ళే మన కోసం బతుకుతారు, వాళ్ళే మన కోసం కన్సర్న్ చూపిస్తారు, వాళ్ళే మన కోసం ఏడుస్తారు. ఏదైనా మన ఫ్యామిలీయే.
కాబట్టి దయచేసి అసలు ఆ సిస్టర్ కమెంట్ చూసిన తర్వాత నిజంగా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇట్లాంటి ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా బ్రదర్ కూడా అంతే, ఏదైనా కట్ ఆఫ్స్ కానీ అట్లా ఏమైనా వస్తే వెంటనే షేర్ చేస్తారు నాకు. అట్లా నిన్ననో మొన్ననో ఏదో వీడియో షేర్ చేసిందండి, నిన్ననే సండే రోజు. దయచేసి చెప్తున్నాను, నా ఛానల్ కూడా చాలా మంది చూస్తారు, ఈవెన్ దో యూట్యూబ్ క్రియేటర్స్ కూడా చూస్తారు. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ఎనీ ఫాల్స్ న్యూస్ అయితే అస్సలు స్ప్రెడ్ చేయకండి. చాలా మంది ఏంటిదంటే ఉమెన్ ఇంకా రాస్తే చాలు వాళ్ళకి జాబ్ వస్తుంది, ఉమెన్ రాస్తే చాలు 15 క్వశ్చన్లు ఎట్లానన్నా సరే. ఐఎమ్ నాట్ ఎవరిని పాయింట్అవుట్ చేసి చూపించట్లేనండి. కాకపోతే ఇప్పుడున్న ఈ ప్రెషరైజ్డ్ కండిషన్లో ఇంకా మీరు వాళ్ళని ఒత్తిడికి గురి చేయకండి. అంటే మీరేమన్నా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి, అంతేగాని ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇంకా రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది అని అంటే మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. తీరా రిజల్ట్స్ రాకపోతే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతామంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఇందాక ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కమెంట్ చేశారు, అంటే తను కూడా హీస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సర్వీస్ అనమాట, గ్రూప్ 1 సర్వీస్. సో మనమే ఇంత బాధపడుతున్నాము, ఇంకా యూపీఎస్సీలో ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళ లిస్ట్లో కనుక వాళ్ళ నేమ్ లేకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా దిగముంగుకొని నెక్స్ట్ ప్రిలిమ్స్ రాస్తారు మ్యామ్, వాళ్ళ బాధతో పోలిస్తే మన బాధ ఎంత అని చెప్పేసి అన్నారు. రియల్గా మంచి కమెంట్ చేశారండి. నిజంగా మనం అట్లాంటి ఆలోచించాలి. ఇప్పుడు నేను కూడా అంతే, ఒక్కసారి గ్రూప్ 1 రాసి రాలేదు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అదొక వారియర్ యొక్క లక్షణం కాదు. ఒక ఫైటర్గా మనం ఎన్ని ఇట్లాంటి చాలా మందికి సక్సెస్ అంటే కొంచెం లేట్గా వస్తుంది, కొంతమందికి మాత్రమే సక్సెస్ తొందరగా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఫెయిల్యూర్స్తో ఉండి 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 సక్సెస్ కొట్టిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, వస్తే సర్వీస్, లేకపోతే మనకైతే నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఎన్ని సంవత్సరాలన్నా అంటే ఎప్పుడు రావచ్చు, ఎన్ని సంవత్సరాలు పడవచ్చు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి, ఇవన్నీ సెకండరీ అండి. ప్లీజ్ బీ ఫోకస్డ్ అండి, మీరు చేసే వర్క్ మీద ఫోకస్డ్గా ఉండండి. ఎక్కడికన్నా వెళ్ళిపోతే కొంచెం మనము పెట్టుకోండి, ఇదే మనకు కంప్లీట్ లైఫ్ లాగా అనుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఈ టైంలో నేను ఎంత బిజీగా ఉంటానంటే పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టేసాను, వాళ్ళకి హోంవర్క్ చేపియాలి, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్. అయినప్పటికీ నేను వీడియో తీయడానికి అయితే రీజన్ ఇదే. అండ్ ఇంకొకటండి, మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చెప్పండి. నేను ఎక్కడ ఇంతవరకు చాలా మంది అడుగుతా ఉంటారు, అక్క గ్రూప్ 2 కట్ ఆఫ్ చెప్పండి, గ్రూప్ 1 మెయిన్స్ కట్ ఆఫ్ చెప్పండి అంటే అసలు గ్రూప్ 1 మెయిన్స్ కట్ ఆఫ్ నో వన్ విల్ ప్రిడిక్ట్ అండి. అసలు అంత ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. నేను కూడా ఒక రోజు నేను అసలు ఎగ్జామ్ రాసి 3 నెలలు అయిపోయినా కూడా నేను మొన్న రీసెంట్గా నాకు ఎన్ని మార్క్స్ వస్తాయని జస్ట్ ఓవరాల్గా వేసుకున్నాను. అసలు అట్లా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా రాస్తే సరిపోయినా, అక్కడ ఎవాల్యుయేటర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. అంత బ్యూటిఫుల్గా రాస్తేనే 5-6 మార్క్స్ అనేటువంటి వాళ్ళు వేస్తారనమాట. అసలు అది కూడా తప్పే, నేను చెప్పడం కూడా తప్పే. అసలు ఎవరు అజూమ్ కూడా చేయలేరు మన క్వశ్చన్ మనం ఎట్లా రాసినాము. అసలు ఇప్పుడు నీకు ఏమైనా గుర్తుందా క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాసినావు అని, అది 5 మార్క్స్ పడే ఆన్సర్ అని ఇప్పుడు మీకు ఏమైనా గుర్తుందా? సో నాది కూడా తప్పే, అసలు నేను కూడా అట్లా కౌంట్ చేయకుండా ఉండాల్సింది. అంటే చాలా మంది అక్క కొంచెం చెప్పండి కొంచెం మాకు కూడా ఐడియా వస్తుంది అని చెప్పేసి అనడం వల్ల నేను అది చెప్పడం జరిగింది. జస్ట్ అజంప్షన్ అంతే, అది రియల్ అయితే కాదు, నేను ఎక్కడ చెప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఓసీ వాళ్ళకు 40% మార్క్స్ దాటితేనేనండి. ఉమెన్ అయినంత మాత్రాన ఉమెన్లో ఓసీ కేటగిరీ వాళ్ళు బీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఉండరా అంటే అందరూ అంటే కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నేను చూసిన ప్రకారం ఏంటిదంటే, ఓసీ వాళ్ళకి కూడా 280 మార్క్స్ వస్తే పాస్, ఓసీ ఉమెన్కి అట్లా ఎట్లా చెప్తారు? అట్లా కాదు కదా. ఉమెన్ అయినంత మాత్రాన ఉమెన్లో ఓసీ కేటగిరీ వాళ్ళు ఉంటారా? ఇప్పుడు నేను ఉమెనే, నేను ఓసీ కేటగిరీ, మరి నాకు 280 మార్క్స్ వస్తే నేను పాస్ అవుతాను గ్రూప్ 1? కాదు కదా. ఖచ్చితంగా అది చూడండి ఒకసారి నోటిఫికేషన్, మీకేమన్నా వీడియోస్ తీయండి. కాకపోతే అది ఒక ఆస్పిరెంట్ యొక్క మనోభావాల్ని దెబ్బతీయకండి, వాళ్ళ ఫీలింగ్స్ తోటి డోంట్ ప్లే అండి. ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్గా ప్రతిరోజు ఇదొక ఏంటంటే, నాకు యూట్యూబ్లో మోస్ట్ సెర్చ్డ్ ఐటమ్స్లో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ ఇదే ఉందన్నమాట. ఇంకా మా యూట్యూబ్లో అంటే టీవీలో యూట్యూబ్ ఛానల్ ప్లే చేసుకుంటాం కదా, అక్కడ కూడా టాప్లోనే వస్తాయి అనమాట. ఎవరైనా యూట్యూబ్లో అంటే నార్మల్గా మెయిన్స్ గురించి ఏమైనా కట్ ఆఫ్స్ పెడితే మా హస్బెండ్ అయితే ఏంది ఎప్పుడు హోమ్ పేజ్లో ఎప్పుడు ఇవే ఉంటాయి ఏందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతగానం ప్రెషర్కి గురవుతున్న ఈ టైంలో ఎట్లా అంటే, మీకు 200 వచ్చినా చాలు, 280 వచ్చినా చాలు, 300 వచ్చినా చాలు అంటే ఇట్స్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. దానివల్ల ఇవాళ మార్నింగ్ కూడా నాకు కమెంట్ వచ్చింది, 280 వస్తే సేఫ్ అంట కదా అక్క అంటే. తను అంటే దేనికి అంటే ఏ ఎగ్జామ్ కోసం చెప్తున్నారా అని అనుకున్నాను. తర్వాత అంటే మా తమ్ముడు ఇచ్చిన ఆ వీడియో లింక్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అక్కడ కనిపించింది, ఓకే మీరు పలానా ఈ వీడియో చూసి ఈ వీడియో అందరూ చూస్తున్నారు, అందుకనే ఈ వీడియోకి ఇట్లా ఈ కమెంట్స్ అప్పుడు అక్కడ కూడా చూసాను అనమాట, సేమ్ టైప్ ఆఫ్ కమెంట్.
సో ప్లీజ్ ఎవ్వరు ఏమి చెప్పినా దయచేసి వినొద్దు. ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. అండ్ ఆల్రెడీ మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఎలక్షన్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమలైన తర్వాత ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్స్ కనుక అనౌన్స్ చేయాలి అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి ఈసీ దగ్గర నుంచి అయితే పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కూడా ఏంటంటే టెట్ రిజల్ట్స్ వచ్చాయా? మొన్న టెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా వాయిదా పడొచ్చేమో అని చెప్పేసి అదే రోజు మనకు న్యూస్లో వచ్చింది. అండ్ ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ వచ్చేసాయి. అంటే ఈసీ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, వచ్చేసినాయి రిజల్ట్స్. సో దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఈసీ బిఫోర్ దే వాంట్ టు రిలీజ్ అవర్ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్. సో ఎవరు ఏం చెప్పినా డోంట్, అంటే మీరు విని పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేసి మళ్ళీ వాళ్ళ మైండ్ని ఇట్లా అస్సలు చేయకండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా మీ దగ్గరే ఉంచుకోండి. పలానా వాళ్ళకి ఇంత వస్తున్నాయంట, ఓసీ వాళ్ళకి ఇంత వచ్చినా కరెక్ట్ అట అని ప్లీజ్. అండ్ నాతోటి ఆస్పిరెంట్స్ మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఎక్కడ వినకండి. ఒకవేళ విన్నా కూడా వదిలేయండి. ఎవ్వరికి తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు చెప్పే వరకు. వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండదు ఏ టైంలో రిలీజ్ చేయాలా అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఒక ఐడియా అయితే లేదు అని నాకు తెలిసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే ఒక మాట మీద లేరు. ఫస్ట్ ఫిబ్రవరిలో అన్నారు, మళ్ళీ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ అంటున్నారు. సో మేబీ ఎలక్షన్స్ తర్వాత కూడా రిలీజ్ చేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు ఉండొచ్చు. సో ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరు ఏం చెప్పినా వినకండి. ఎవరిని అడగకండి. ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి కూడా అడగకండి కింద కమెంట్స్లో. మన ఛానల్లో ఉన్న మీరు వేరే ఛానల్స్లోకి వెళ్ళి కమెంట్ చేస్తున్నారు కదా. సో మీరు చూసే ప్రతి వీడియో కూడా నేను చూస్తాను. ఎందుకంటే మనందరం ఒక్క బోట్లో ఉన్న వాళ్ళమే వెళ్తున్నాం మనందరం. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో మీరు చూసే ప్రతి వీడియో నేను కూడా చూస్తాను. నేను కూడా మీలాగే ఒక ఆస్పిరెంట్, నేను కూడా మెయిన్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇట్లా అన్న తర్వాత కూడా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ ఎవరేం పెడతారా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు రిజల్ట్స్ వస్తుంది, ఇన్నా అవుటా ఏదో ఒకటి తెలిసిపోతుంది. సో అక్కడికి క్లోజ్. మళ్ళీ తర్వాత ఇంత యాంగ్జైటీ ఉండదు. ఈ యాంగ్జైటీ అంతా టిల్ ద రిజల్ట్స్ అనౌన్స్డ్ అంతే. సో ప్లీజ్ బీ కామ్. అండ్ అంత ఓవర్ ఎక్సైట్మెంట్ కూడా అవ్వద్దు. అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వద్దు దయచేసి. ఇప్పుడు నేను అంటున్నాను, నాకు కూడా తెలుసు నాకు రాదేమో అని చెప్పేసి. సో అంటే ఆ టైం వరకు ఉంటుంది, డిప్రెషన్ అనేటువంటిది వెళ్తాము. కాకపోతే మళ్ళీ బయటికి రావాలి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా ప్లీజ్ ఎవరిని ప్రెషరైజ్ చేయొద్దు. రిజల్ట్స్ వచ్చాయంట కదా వాళ్ళని కూల్గా వదిలేయండి. మన ఛానల్ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. గ్రూప్ 1 రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి నేను అదే చెప్తున్నాను. మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరికి ఎక్కడ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ మైండ్ని పొల్యూట్ చేసుకోకండి. రిజల్ట్స్ వచ్చిన రోజు వస్తాయి, వచ్చిన టైంకి వస్తాయి. పదే మీరు ఇంకేదైనా పనిలో నిమగ్నం అయిపోండి. ఇప్పుడు నేను కూడా అంతే, ఇంట్లో మస్తు పని ఉంటుంది నాకు, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. సో అట్లా నేను కొంచెం అవాయిడ్ చేస్తున్నాను యూట్యూబ్లో మెయిన్స్ రిజల్ట్స్ కోసం చెప్పడం అనేటువంటిది, అది చూడడం అనేటువంటిది. సో ప్లీజ్ మళ్ళీ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తున్న ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ప్లీజ్ డోంట్ డూ ఎనీ వీడియోస్ వితౌట్ నోయింగ్ నాలెడ్జ్. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ప్లీజ్ ఎవరేం చెప్పొద్దు. అండ్ కట్ ఆఫ్స్ కూడా ఈ జోన్కి ఇంత అని నో వన్ కెన్ ప్రిడిక్ట్ అండి. అసలు రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరికి తెలియదు కదా. సో ప్లీజ్ వాళ్ళ ఎమోషన్స్ తోటి ప్లీజ్ ఆడుకోవద్దు. అండ్ కొంచెము రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం ధ్యాస మంచిగా పెట్టుకోండి, ఒక దగ్గర పెట్టుకోండి. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ బీ కామ్, కూల్గా ఉండండి. అంటే లెస్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండండి. మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి వేరే పనులలో. కొంచెం ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఈ కొంతకాలం. ఓకేనా? రిజల్ట్స్ వచ్చే వరకు. బాయ్ అండి.